అంటే అంటే ఎట్లా 24 సీట్లు 21 ఏంటి ఎట్లా అనేది నేను 40 ఇవ్వాల్సిన వాళ్ళు నేను కూడా అనుకున్నా, కానీ ఆయన స్టాండ్ కరెక్ట్ అనుకొని ఎలా అర్థమైపోయింది. ఎలా? ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్దో లేదో అనేది నాకు కూడా ఒకటి అనిపించింది, నాలంటే చాలా మంది అనిపించింది ఎట్లా జరిగింది ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపు, తెలగ, బలిజలు. రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గం ఏదైనా ఉందంటే ఆ ఒక్క వర్గమే. వాళ్ళ ఓట్లు 66 lakhs తో పాటు తూర్పు కాపుల్లో కలిపి దాదాపు 85 లక్షల ఓట్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఓట్లు. డిసైడ్ చేసేది వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ రెండు అగ్రవర్ణాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి, మాకు అధికారం రాదా అనేది వాళ్ళ ఆలోచనలో ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ టీడీపీకి వెళ్తుందా లేదా అనేది డౌట్ నేను పడిన వాటి వాస్తవం నీతో 1-2 ఇంటర్వ్యూలో. కాకపోతే ఏం జరిగింది, ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ఈ ప్రభుత్వం ఎందుకు ఎమ్మెల్యేలు అవినీతిమయమైపోయారు, ఎందుకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, వైనాట్ 175 అనే దిశగా ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళే క్రమంలో 22 మంది ఎంపీలు ఉన్నా ఏ రోజు స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు, పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదు, ఎందుకు మద్యం ఏర్లైపోతుంది, ఎందుకు ఐటీ పరిశ్రమలు లేవు, ఎందుకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు అనేది ప్రజల్లో బలంగా ఉంది. ఈ అన్నిటికి మించండి ఆంధ్రప్రదేశ్ నుంచి 46 లక్షల మంది, అది హైదరాబాద్ నుంచి 46 లక్షల మంది హైదరాబాద్ సరౌండింగ్ ఓటేయడానికి వెళ్ళారంటే దాన్ని బట్టి ఏమంటారు, ప్రధానంగా ఎందుకు అనుకున్నారు, తమ పుట్టిన నేల, తమ గడ్డ కూడా వెళ్ళారు. 2019లో కూడా వెళ్ళారు, 2014లో కూడా మన ఫస్ట్ 2014 మొదట్లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం కాపాడుకోవాలనుకున్నారు. అంతకు మించి ఇప్పుడు వెళ్ళారంటే 46 లక్షల మంది 3 రోజుల నుంచి తండోపతండాలకు వెళ్ళారంటే కేవలం ఓటేయటానికి. అంటే ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఓటు ఏముంది హైదరాబాద్ సిటీలో 5 కిలోమీటర్ల దూరం. మీరన్న దాన్ని బట్టి చూస్తే 80% అబౌవ్ అని అంటే నిజంగా ఇక్కడ ఓటింగ్ కూడా కొంచెం అటు వెళ్ళినట్టు కాదు. ఫారెన్ లో ఉన్న మిగతా కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 15 లక్షల మంది వచ్చారంటే 15-20 లక్షల మంది వచ్చారంటే ఓటు విలువ ప్రజా